దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. లేవీకాండము 16 నుండి 18 అధ్యాయములు. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను: నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకుండినట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుట ఉన్న అడ్డతెర లోపలికి వెళ్ళినప్పుడు రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావెలను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కుని తన మానమునకు సన్న నారాలాగులు తొడుక్కుని సన్న నార దట్టి కట్టుకుని సన్న నార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నేలతో దేహం కడుక్కుని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజమునొద్ద పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టి మేక పేట ఒక చీటిన 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేట చీటి పడినా ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిగా కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధిని ఉన్న ధూప పీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారం వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములనియు, అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానికి పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకుని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలెను. పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దానికి లోపలికి తేయబడునో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకుని పోవలెను.
వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాలెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడవుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నార వస్త్రం వలె ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడి యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు ఇశ్రాయేలీల బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులే అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనము, ఇశ్రాయేలీల కుటుంబములలో గాని మీలో నివసించి పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింప ఉద్దేశము గలవాడే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుష్యుడు జనులో నుండి కొట్టివేయబడును. మరి ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించి పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినవానికి నేను విముఖుడనే జనులలో నుండి వాడిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడునూ రక్తము తినకూడదనియు మీలో నివసించే పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీలలోనే గాని మీలో నివసించి పరదేశుల్లో గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినేడలో వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చేల్చబడిన దాన్నైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడని అగును, తర్వాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉతుక్కొనకయో తన దేహమును కడుక్కొనకయో ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొంటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానశ్చాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానశ్చాదమునుగా నున్న నీ తల్లి మానశ్చాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానశ్చాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానశ్చాదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానశ్చాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను తల్లి కుమార్తె యొక్క అయినను మానాఛాదనమును తీయకూడదు. నీ కుమార్తె మానాఛాదనమునైనను కుమార్తె మానాఛాదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానశ్చాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానశ్చాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానశ్చాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరిని మానాఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాఛాదనమును తీయకూడదు,
ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానశ్చాదమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానశ్చాదమును తీయకూడదు, అది నీకు సహోదరుని మానం. ఒక స్త్రీ మానశ్చాదమును, ఆమె కుమార్తె మానశ్చాదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానశ్చాదమునైనను, ఆమె కుమార్తె మానశ్చాదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానశ్చాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు ఆమె మానశ్చాదమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య అందు నీ వీరస్థలమును చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏ మాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నిస్తలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశం అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నాను. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీ అయి కానీ మీలో నివసించు పరదేశీ అయి కానీ ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియల్లో దేనినైనాను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనాను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా కొరకు నాయన రక్తమును చిందించి ప్రాణమును పెట్టి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి మా పాపాలు మా అపరాధములు మమ్మల్ని మా పాప ఊబి నుండి లేవనెత్తుటకు మీరు చేసుకునే దహన బలిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మాకు మీరు ఇచ్చిన విడుదలను బట్టి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడి పార్శ్వమున నాయన విజ్ఞాపన చేయుచున్న దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మను సంచకరువుగా మాకు దయచేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, నీకే స్తుతి ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము. ఏ పాటి వారం, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం ప్రభా. కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నాయన, నీ ఉచితమైన వాత్సల్యమును బట్టి బ్రతుకుచున్న వారం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా అపరాధములు మన్నించండి, మా పాపములు క్షమించండి. మా తలంపులు, ఆలోచనలు, చేతలు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును, పాపమును దయతో క్షమించు. నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభువా. అయ్యా తండ్రి, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము నాకు, నా కుటుంబానికి, మా కుటుంబాలకు మీరు దయచేయండి. మీకు వందనాలు. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. నిశ్చయముగా నీ వెలుగు కలుగును గాక. నీ చిత్తమే వారి జీవితాల్లో జరుగును గాక. ఎస్ లార్డ్. ఇమానమా షరాదార్ అలారియో సంద్రి హాందార్ అలారి ఖాతారాబా. అయా, నీ కృప కలుగును గాక. మా పట్టణంపై నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక. ఓ నిశ్చయంగా నీ సన్నిధి కాంతి నాయన మా పట్టణంపై ప్రకాశించబడును గాక. పట్టణంలో ఉజ్జీవము రగులుకొనును గాక. పట్టణంలో నాయన నీకు ఇష్టం లేని క్రియలు నాయన కాల్చబడును గాక. అయ్యా, నీకు ఇష్టం లేని క్రియలు లయపరచబడును గాక. నిశ్చయంగా అయ్యా, నీ కృప మా పట్టణంలో విస్తరించును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా, దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. సేవకురాండ్రందరినీ మీకు హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా, ప్రేయర్ టవర్స్ లీడ్ చేసే సేవకురాండ్రని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. ఎవరు ఏ రీతిలోని పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారిని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వారి అవసరతలన్నీ మహిమస్సులో తీర్చండి ప్రభా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను పరిశుద్ధాత్ముడా. ఓ దయపాలించు 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 నాయన. క్రైస్తవులను రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకో.
ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ప్రతి క్రైస్తవుడు యేసు క్రీస్తు నామంలో మార్చబడుదురుగాక. శరీర క్రియలు యేసు నామంలో లయపరచబడునుగాక. ఆత్మానుసారమైన మనసు ప్రతి క్రైస్తవునికి యేసు నామంలో కలుగునుగాక. సిద్ధపడిన అయ్యా కన్యకల వల్ల సిద్ధంలో నూనె కలిగిన వారి వాళ్ళు మెరుకు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి కలుగునుగాక. ఎత్తబడే సంఘంలో ప్రతి క్రైస్తవుడు ఉండునుగాక. డినామినేషన్స్ భేదములు యేసు క్రీస్తు నామంలో తొలగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా వారి హృదయాలు నీ తట్టు త్రిప్పబడునుగాక, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఓ నిశ్చయంగా ఇజ్రాయెల్ దేశంలో నీ చిత్తము జరుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజల మనోనేత్రములు తెరవబడునుగాక. నిశ్చయంగా ఇజ్రాయిల్లో సరిహద్దులో సమాధానం ఉంచబడునుగాక. హల్లెలూయా, నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మా భారతదేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకో ప్రభా. భారతదేశంలో కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా. సత్యంలోనికి నడిపించండి, చెవులు తెరవండి, సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచిన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చునుగాక నాయన. అనేక మంది దైవజనులు, సేవకులు, సేవకురాలు భారతదేశం కొరకు పెడుతున్న మొరను అయ్యా మీరు ఆలకించి మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచండి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అయ్యా రాజకీయ పరంగా నైనా అన్ని రంగాల్లోనైనా నైనా స్వస్థత, విడుదల మా దేశానికి కలుగునుగాక. అయ్యా మా దేశంలో శాంతి సమాధానాలు ఉండునుగాక. అయ్యా మతోన్మాదులు, మత ఛాందసవాదులకు విడుదల కలుగునుగాక. సౌలు పౌలు వలె మార్చబడినట్లు వారి మనోనేత్రములు తెరవబడునుగాక. నిశ్చయముగా అయ్యా భారతదేశంలో ఐక్యత, ప్రేమ, సంతోషము, సమాధానము ఉండునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా మా దేశానికి గొప్ప రక్షణ దయచేయమని, నీ చిత్తం మా భారతదేశంలో జరిగించమని వేడుకుంటూ ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమా. ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.